హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి అందరూ ఇష్టపడే క్యాలీఫ్లవర్ రైస్. వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు 7-8 కచ్చకచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, కరివేపాకు, ఎండుమిర్చి, బాయిల్డ్ రైస్, కార్న్ పౌడర్, కారం, ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్. ముందుగా క్యాలీఫ్లవర్ను హాట్ వాటర్లో క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సరిపడినంత కార్న్ పౌడర్, కారము, ఉప్పు, అల్లం పేస్ట్, లైట్గా వాటర్ వేయాలండి, మరీ ఎక్కువ వేయద్దు, ముక్కలకు పట్టేంతగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కార్న్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కొద్దిగా ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకోండి. గోల్డిష్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. అవి గోల్డిష్ కలర్ వచ్చేదాకా బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇంకో బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. వాటికి సరిపడినంత ఆయిల్ వేసుకొని, మనం తీసుకున్న పదార్థాలు ఏవో తెలుసు కదండి. ఆవాలు ఫస్ట్, జీలకర్ర, కచ్చపచ్చ దంచిన ఎల్లిపాయ ఖచ్చితంగా ఉండాలండి, లేదంటే టేస్ట్ సరిగా ఉండదు, ఖచ్చితంగా వేయాల్సిందే. అండ్ ఉప్పు, మనం తయారు చేసుకున్న కార్న్ ఉన్నాయి కదండి, దానిలోనే వేసేయండి. ఫైనల్గా రైస్ వేసేసి కలుపుకోవడమే. సో అంతే అండి ఈరోజు వచ్చిన వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి ఎంఎస్ వ్లాగ్స్.